హాయ్ ఎవరివన్, అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఏ సమస్యలున్నా hello.lokesh@ap.gov.in ఈమెయిల్స్ ద్వారా పంపించండి. తప్పనిసరిగా మీ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, టెట్ నిర్వహించి మెగా డిఎస్సికి అవకాశం ఇవ్వాలి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి అభ్యర్థుల విన్నపం అంటూ ఈనాడు ప్రముఖ పత్రిక ఈనాడులో అయితే ఈ న్యూస్ అయితే ఈరోజు వచ్చింది. మరి దీనికి సంబంధించిన విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ముందు వెంటనే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ కామెంట్ టెట్ కావాలా వద్దా, అలాగే డిఎస్సికి సమయం కావాలా వద్దా అనేటటువంటి విషయాన్ని మీరు కామెంట్ రూపంలో సవివరంగా సవినయంగా ఈ వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. విషయంలోకి వెళ్తే, కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఉత్సాహంతో పరీక్షకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో డిఎస్సికి దరఖాస్తు చేసుకోవడానికి టెట్లో అర్హత సాధించాలని నిబంధన ఉండడంతో ఇటీవల బీఈడి, డిఈడి వంటి పరీక్షలు ఉత్తీర్ణులైన అభ్యర్థులతో పాటు గత టెట్లో అర్హత సాధించలేని వారు అవకాశం కోల్పోతున్నారు. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది వరకు 2 లక్షలకు పైగా ఉంటారని అంచనా. వాస్తవానికి ప్రభుత్వం ఏటా 2 టెట్లు నిర్వహించాలి. ఈ క్రమంలోనే గత అక్టోబర్లో మొదటి విడత నిర్వహించింది. మళ్ళీ ఈ ఏడాది మార్చి, ఏప్రిల్లో రెండోసారి నిర్వహించాల్సి ఉన్న సర్కారు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసింది. దాంతో కొంతమంది అభ్యర్థులు అవకాశం కోల్పోతున్నారు. నిజానికి ఒక అభ్యర్థి ఎన్నిసార్లు అయినా టెట్ రాయొచ్చు. ఏ ప్రయత్నంలో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని పరిగణలోకి తీసుకొని డిఎస్సిలో 20 మార్కులు వెయిటేజ్ ఇస్తారు. ఇలా చూస్తే ఇప్పటికే టెట్ అర్హత సాధించిన విద్యార్థులు కూడా అత్యధిక మార్కుల కోసం మళ్ళీ టెట్ రాస్తారు. ఇప్పుడు వారికి అవకాశం కూడా లేకపోయింది. ఈ క్రమంలో డిఎస్సికి దరఖాస్తు చేసుకునే అవకాశం జూలై 31 వరకు పొడిగించి మరో టెట్ నిర్వహించాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మెయిల్ ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా వినతులు పంపుతున్నారు. మరోవైపు ఎక్కువ మంది పోటీ పరీక్షలకు హాజరైతే మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని, విద్యా వ్యవస్థకు మేలు చేస్తుందని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కూడా పేర్కొంటున్నారంటూ ఈరోజైతే ఈనాడులో ఈ వార్త ప్రధానంగా వచ్చింది. నిజంగానే టెట్కి ఇది ఒక తొలడుగ్గా మనం గుర్తించవచ్చు. ఎందుకంటే ఈనాడులో ఒక వార్త వచ్చిందంటే ప్రభుత్వానికి చేరినట్లే లెక్క. ఈ విధంగా ఆలోచించిన ఎన్నాళ్ళకి అభ్యర్థులు ఎవరైతే మెగా డిఎస్సి కోసం టెట్ కావాలంటూ పోరాడుతున్నారో అభ్యర్థుల యొక్క వినతులైతే ప్రభుత్వానికి నేరుగా చేరిందని చెప్పవచ్చు. తప్పనిసరిగా ప్రభుత్వం దీని మీద పరిశీలిస్తుందని, మనకి టెట్కి అయితే తొలి అడుగు పడిందని మనం క్లియర్గా చెప్పవచ్చు. టెట్ అభ్యర్థులు కోరుతున్నటువంటి ఏదైతే టెట్కి సంబంధించినటువంటి మరో టెట్ కావాలని అడుగుతున్నారో దానికి బలమైన ఆధారం ఒకటి ఎన్సిటిఈ ఆర్టీఐ యాక్ట్ ఇచ్చినటువంటి సంవత్సరానికి 2 సార్లు టెట్ నిర్వహించాలనే నిబంధనే మీకు ఎల్లప్పుడూ శ్రీరామ రక్ష. ఎన్సిటి నిబంధనల్లో మరో విషయం కూడా ఉంది. ఒక టెట్ నిర్వహించి 6 నెలల గరిష్ట కాలం పూర్తయితే వెంటనే తప్పనిసరిగా టెట్ నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. గత అక్టోబర్ నెలలో టెట్ నిర్వహించారు కనుక ఇప్పటికైతే 6 నెలల కాలం పూర్తి అయిపోయింది కనుక ఏ రకంగా చూసినా టెట్ అభ్యర్థులకైతే శుభ సూచకం కనిపిస్తుంది. మీకైతే మరో టెట్ వేసే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయి. అటు ఎన్సిటి నిబంధనలు చట్టబద్ధంగా రావాల్సిన హక్కులు ఏ రకంగా చూసినా మీకు టెట్ వస్తుంది. ఇదే సందర్భంలో మెగా డిఎస్సి అంటూ ఎవరైతే రూముల్లో మగ్గిపోయి నలిగిపోయి వేసారిపోయి కొన్ని సంవత్సరాలు చదువుతున్నారో ఆ అభ్యర్థులు మరింత ప్రిపరేషన్ కొనసాగించడానికి అవకాశం దొరుకుతుంది తప్ప వాళ్ళు ఎటువంటి ఆందోళన చెందక్కర్లేదు. మొన్నటి వరకు అయితే డిఎస్సి నోటిఫికేషన్ రాలేదని ఆందోళన ఉంటుంది. టెట్ వేస్తే డిఎస్సి నోటిఫికేషన్ అసలు వేస్తారు, వేరు ఎప్పటికి తీసుకెళ్తారని ఒక ఆలోచన ఉండేది. కానీ మీకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసింది కనుక ఇక మీకు 3 నెలల్లో 4 నెలల కాలం అనేది పెరుగుతుంది తప్ప అంతకు మించి మీ డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వచ్చేసింది కనుక. ఈ రకంగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు కూడా ఇది శుభ సూచకమే. ఒక పక్క డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెట్ అంటున్నారు కనుక, టెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు కనుక తప్పనిసరిగా అందరికీ ఇది మేలు చేసే అభిప్రాయం అవుతుంది కనుక, మేలు చేసేటటువంటి ప్రణాళిక అవుతుంది కనుక ఎవరు కూడా ఒత్తిడికి గురి కాకుండా మీ యొక్క ప్రిపరేషన్ అకౌంట్ మీద దీక్షతో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇక్కడ పరిశీలించాల్సిన అంశం ఏంటంటే డిఎస్సికి సంబంధించిన అప్లికేషన్ డేట్ ఏదైతే మే 15 అయిపోతుందో దాన్ని గరిష్టంగా జూలై 31 వరకు కూడా పొడిగించమని అభ్యర్థులు అడగడం, దాన్ని ఈనాడులో రాయడం ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది కనుక జూలై 31 వరకు అప్లికేషన్ డేట్ ఎప్పుడైతే పొడిగించారో ఇప్పుడు డిఎస్సి ఒకవేళ పొడిగిస్తే డిఎస్సి సంబంధించిన అనేక సమస్యలు కూడా పరిష్కారం అయ్యే మార్గాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఈనాడులో ఈ వార్త అనేది రావడం ద్వారా ప్రభుత్వానికి నేరుగా ఈ వార్త చేరినట్లే కనుక తప్పనిసరిగా డిఎస్సి అభ్యర్థులకి అయితే
టెట్ కావాలనుకునేటువంటి అభ్యర్థులకి అయితే ఒక మంచి పరిణామం జరగబోతుందని మనం చెప్పవచ్చు. తప్పనిసరిగా మరో టెట్ అయితే ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం ఆర్టీ యాక్ట్ ప్రకారం 2023-25 బ్యాచ్కి సంబంధించి వాళ్ళు టెట్ రాయలేదు కనుక వాళ్ళ హక్కుల ప్రకారం కూడా టెట్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదే సందర్భంలో టెట్ కావాలనుకునే అభ్యర్థులందరూ కూడా మరొకసారి ఆలోచించండి. మీ వినతులను వేగవంతం చేయండి. సోషల్ మీడియాలో కానీ ఈమెయిల్స్ ద్వారా కానీ నేరుగా కానీ తప్పనిసరిగా ప్రజాప్రతినిధులు కలవండి. లోకేష్ గారు అందుబాటులోకి వచ్చిన వెంటనే లోకేష్ గారికి తప్పనిసరిగా నేరుగా కలిసి మీ వినతులు సమర్పించడం ద్వారా తప్పనిసరిగా మీకైతే కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎటువంటి సందేహం లేదు. ఇదే విషయాన్ని అందరూ ఒకరి ద్వారా ఒకరికి అందరికి షేర్ చేసి ఈ వినతులు అనేది ఇంకా వేగవంతం చేసి నిరసన తెలియజేసే విధానం ధర్మబద్ధంగా తెలియజేస్తూ అది మరింత వేగం చేస్తూ మీ యొక్క ప్రణాళికను ముందుకు తీసుకెళ్తే మీరు అనుకున్న మెగా డిఎస్సిలో రాసే అవకాశాన్ని మీరు పొందడానికి అవసరమైన టెట్ అనేది సాధించుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూనే మీ వినతులను తెలియజేస్తూనే మీ యొక్క ఆశయాలను సాధించుకోవాలని మరొకసారి కోరుకుంటూ ఇదే సందర్భంలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కింద టెట్ కావాలంటూ బలమైనటువంటి మీ యొక్క సంకల్ప బలాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసి లైక్ చేసి వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు ఎక్కువగా మీరు షేర్ చేస్తే మీ అభిప్రాయం అనేది ప్రభుత్వానికి చేరి మీ యొక్క లక్ష్యం అనేది మీరు చేరుకునే అవకాశం ఉంటుంది కనుక తప్పనిసరి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మెగా డిఎస్ అభ్యర్థులందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ ఓకే, అందరికీ థ్యాంక్ యూ.